తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాహసానికి నిలువెత్తు రూపం, రికార్డుల రారాజు, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ. ఆయన తెలుగు సినిమా రూపురేఖలను మార్చేశారు. తెలుగు చలనచిత్ర రంగాన్ని ఆయన అమితంగా ప్రభావితం చేశారు. సాంకేతికంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర అజరామరం. 1943 మే 31న గుంటూరు జిల్లా పులిపాలెంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించిన కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. నాటకాలపై ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1965లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనుషుల చిత్రంతో హీరోగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. మొదటి సినిమాతోనే లవర్ బాయ్గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. తరువాత తెలుగు ప్రేక్షకులకు సరికొత్త జోనర్లను పరిచయం చేసిన ఘనత కృష్ణదే. గూఢచారి 116 తెలుగులో తొలి జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్గా మారిపోయారు. మోసగాళ్లకు మోసగాడు వంటి హాలీవుడ్ కౌబాయ్ తరహా చిత్రాలను తెలుగు నేలకు పరిచయం చేస్తూ ఆయన చేసిన సాహసం బాక్సాఫీసును షేక్ చేసింది. అల్లూరి సీతారామరాజు కృష్ణ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం. విప్లవ వీరుడు అల్లూరి పాత్రలో ఆయన జీవించిన తీరు, పలికించిన రౌద్రం ఆయనను తెలుగువారికి మరింత దగ్గర చేసింది. కృష్ణ కేవలం నటుడిగానే మిగిలిపోలేదు. పద్మాలయ స్టూడియోస్ స్థాపించి నిర్మాతగా, దర్శకుడిగా మారి తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. అల్లూరి సీతారామరాజు తెలుగులో మొదటి పూర్తి నిడివి సినిమాస్కోప్ చిత్రంగా, ఈనాడు తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రంగా, సింహాసనం తొలి 70mm చిత్రంగా ఆయన ఘనతను చాటాయి. సినిమా పరాజయం పాలైతే డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు సొంత డబ్బు తిరిగి ఇచ్చేసే సంస్కారం ఆయనది. పరిశ్రమలో ఎంతోమంది దర్శకులను, నటీనటులను, సాంకేతిక నిపుణులను ఆయన ప్రోత్సహించారు. 350కి పైగా చిత్రాలు నటించి గిన్నెస్ రికార్డులకు ఎక్కే స్థాయి ప్రయాణాన్ని సాగించారు. భారత ప్రభుత్వం ఆయన సినీ సేవలను గుర్తిస్తూ పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. కృష్ణ నటించిన సినిమాలు, ఆయన సృష్టించిన రికార్డులు, తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే.